పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క సమస్యకు సంబంధించి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళడం మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న దేవరపల్లి వెళ్లారు. పొగాకు రైతులను పరామర్శించడానికి, వాళ్ళతో కలిసి మాట్లాడడానికి. సీదిరి అప్పలరాజు గారికి సంబంధించి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు. ఇప్పుడు 13న విరూపాక్ష గారి సంఘటన మనం ఏదైతే చూసామో, ఆ వీడియోస్ అన్నీ కూడా బయటకొచ్చాయి. కావాలనే తన వైఫ్ నైటీని ఆయనే చింపేసుకున్నారు నాగరాజు గారు. ఈ ఇష్యూస్ అన్ని నేపథ్యంలో పలకరించడం కోసం విరూపాక్ష గారిని పలకరించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్ళబోతున్నారు. ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? లేదనంటే జగన్ గారి వెంబడ వస్తున్న జనాన్ని చూస్తుంటుంటే అసలు ఒక క్లారిటీ వచ్చేసింది కూటమి వాళ్ళకి కూడా. అక్కడ ఏం జరగబోతోంది అని. ఒకటండి. ఏ ఇన్సిడెంట్ జరిగినా మొట్టమొదటిగా ప్రతిపక్ష నాయకుడు తనని నమ్ముకున్నటువంటి నాయకులకు కష్టం వచ్చినప్పుడు, తననేమి చేయలేక తన నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకున్నప్పుడు, ఆయన ధర్మంగా ఆయన వెళ్ళడం అనేది సర్వసాధారణం. అలా చెయ్యాలి. హ్మ్. అది బాధ్యత కూడా. అయితే అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఆపకుండా 7:30 గంటలు దాడి చేసి కాళ్ళకి నిప్పంటించినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళడం. లేకపోతే సిదిరి అప్పలరాజు గారిని కలవడానికి వెళ్ళడం. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు. కాకపోతే ప్రతి చోట ఆటంకపరుస్తూ జరిగే కార్యక్రమాన్ని ఇంకా హైలైటెడ్‌గా చూపిస్తున్నారు. అంటే మొన్నటి రోజు ఫ్లైట్‌లో ఎళ్ళడానికి వీల్లేదు అంటే ట్రైన్‌లో వెళ్లారు. హ్మ్. అదే రకంగా హెలీప్యాడ్ దగ్గరికి సెక్యూరిటీ ప్రిమిసెస్ చాలా ఇబ్బందయ్యి జనాలందరూ హెలీప్యాడ్ దగ్గరికి రావడం జరిగింది. ఆయన ప్రాణానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇచ్చిన ప్రోటోకాల్‌ని వెనక్కి తీసుకోవడం. ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యమనే చెప్పాలండి. ప్రభుత్వంలో సీఎంని ఎలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుందో, మాజీ సీఎంని కాపాడుకోవాల్సినటువంటి నేపథ్యం కూడా ఉందండి. అంటే జెడ్ ప్లస్ కేటగరీ ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ గాని, రోప్ పార్టీలు గాని, ఇవన్నీ తిరస్కరించడము, లేకపోతే ఇస్తానని చెప్పి ఆన్ స్పాట్‌లో వెనక్కి తీసుకోవడము, ఆన్ స్పాట్‌లో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమేనండి. గతంలో కూడా ఒకసారి ఇష్యూ చెప్పినాను. చంద్రబాబు గారిని ఒక మీటింగ్‌కి పిలిచి, ఆ మీటింగ్ చివరిలో ప్రోటోకాల్‌కి ఇబ్బందికర పరిస్థితులున్నాయంటూ ఆయన్ని నిర్వరించారు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆయన పబ్లిక్ ఫైట్ అంటూ, లేకపోతే జ్యుడిషియల్ ఫైట్ అంటూ చేసినారు. అప్పట్లో ఆ కేస్ జరిగినప్పుడు నాకు బాగా గుర్తుందండి. దానికి గౌతమ్ షేవాగ్ గారిని కోర్ట్‌కి సబ్మిట్ చేసినారు. గౌతమ్ షేవాగ్ గారు దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ కూడా చెప్పారు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని మీటింగ్‌కి వెళ్తూ మీరెందుకు నిర్వహించారు? ఎందుకు ఆపేసినారు? అంటే లేదండి వాళ్ళు 10,000 మంది వస్తానన్నారు. సడెన్‌గా 40,000 మందొచ్చారు. అక్కడ ఆయనకి సెక్యూరిటీ ప్రిమిసెస్‌కి ఇబ్బందవుతదని, అక్కడ ఉండే వాళ్ళలో ప్రతిపక్షాలు, ప్రభుత్వాలు మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చని, అందుకని ఆయన్ని ఆపాల్సొచ్చిందండి అని చెప్పారండి. ఇక్కడ ఏదైతే జక్కంపూడి రాజా గారు పెట్టిన లెటర్ తాలూకా గౌరవ డీజీపీ గారు గాని, పలానా రోజు పలానా ఏరియాకొస్తున్నారాయన. ఆ ఏరియాలో ఇంతమంది హెలీప్యాడ్ ఇక్కడ దిగుతారు, ఈ టైంకి దిగుతారు అంతా మొత్తం డెయిలీ షీట్ ఇచ్చినారండి. అయితే ఇంతమంది పోలీస్ వాళ్ళని మేము సబ్మిట్ చేస్తామని సడెన్‌గా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అది జెడ్ ప్లస్ కేటగరీలో ఉండి మాజీ ముఖ్యమంత్రికి 151 సీట్లను తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తికి, ఒక ఇండివిడ్యువాలిటీ ఉండే పర్సన్‌కి ఏదైనా జరిగితే రేపేంటి పరిస్థితండి? ప్రివెన్షన్ బెటర్ థాన్ క్యూర్ లాగా ఏదైతే డీజీపీ గారు ఎందుకు ఫోన్‌కి రియాక్ట్ అవ్వలేదు? ఎందుకు ఇస్తానన్న ప్రోటోకాల్ ఇవ్వలేదు? ఎవరు చెప్తే ఆపేశారు? ఎవరు చెప్తే ఇస్తారు? ఎందుకు ప్రతి చోట ఆపుతున్నారనేది మనం జ్యుడిషియల్ ఫైట్ ఖచ్చితంగా చెయ్యాలండి. యెస్. ఎందుకంటే ఇప్పుడేం జరగలేదు కదా రజనీ గారంటే, అరెరెరే! మీరెలా అనుకుంటారు? ఏదైనా జరిగితే హ్మ్. ఇస్తానన్నోడు ఎందుకు ఇవ్వలేడు? ఆ తర్వాత అతని డీఎస్పీ గారికి ఏమేం ఫోన్‌లొచ్చినియి? ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు? వాళ్ళు ఇవ్వద్దా? ఏం చేస్తారో చేసుకోమను. దాంట్లో మనోళ్ళని గూడా పంపించు అని ఏదైనా ఘటన జరిగితే, ఒక పబ్లిక్ న్యూసెన్స్ జరిగితే, ఆయన ప్రాణానికి ఏదైనా ముప్పు సంభవిస్తే, గతంలో 2, 3 ఇన్సిడెంట్స్ కూడా అది నిజమో, అబద్ధమో వాటెవర్ ఇట్ మే బి ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా! సో, అవతలోడు బురద జల్లాలంటే 100 జల్లుతాడు. కానీ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? మేడం. ఎందుకు రిపీట్ అవుతున్నాయి? సో, దీనికి ప్రోటోకాల్ పెంచుకోవాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు లెటర్ అమిత్ షా గారికి కూడా పెట్టారట. అమిత్ షా గారికి పెట్టడం కాదు. ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో డీజీపీ వైఫల్యం అయితే, ఈ ఆంధ్ర రాష్ట్ర జ్యుడిషియరీని ఆశ్రయించాలి. న్యాయ పోరాటం చేయాలి. మాకు అన్యాయం జరుగుతుంది. మాకిస్తామన్న ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. ప్రతిపక్ష నాయకుడు నడి రోడ్డు మీద నడవకూడదు అన్నట్టుగా ఆంక్షలు పెట్టేస్తున్నారు. వచ్చే జనాన్ని నేనెలా కంట్రోల్ చేయగలను? పోలీస్ ప్రోటోకాల్ మీరే పెంచుకోవాలి. అంటూ కూడా జ్యుడిషియల్ ఫైట్ చేయొచ్చండి. బహుశా మేడం. ఎందుకని ఇంకా హ్మ్. చేయట్లేదో తెలీదు గానీ, ఖచ్చితంగా ఇలా ఫైట్ చేస్తే తప్ప ఆయన ప్రాణానికి పోను ఇంకా చాలా చోట్ల ఆయన తిరగాలి, పాదయాత్ర చేయాలి కాబట్టి, ముందుగానే ఇలాంటి ఒక జ్యుడిషియల్ కోర్ట్‌లో అంటే కోర్ట్‌లో కేస్ నడిస్తే మాత్రం ప్రభుత్వం వారికి సమాధానం చెప్పుకోవాల్సింది. డీజీపీ గారు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? మరి ఆపేస్తున్నామని చెప్పాలి కదా! సడెన్‌గా ఆయనకేదైనా ఎవరు చెప్తారు సమాధానం? అంటే రంగా గారు చనిపోయినప్పుడు కూడా అప్పుడు హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ గారిని సస్పెండ్ చేశారండి. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ప్రాణానికి ఇబ్బంది కలిగినప్పుడు కూడా ప్రభుత్వం కుప్పకూలిపోయిందండి. సో, ఇట్లా మరి ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చిన్న ఇబ్బంది జరిగితే ఊరుకుంటారా అండి? రాష్ట్రం మేడం. అల్లకల్లోలం అయిపోదా? గవర్నర్ పరిపాలన వచ్చేదా? హ్మ్. సో, లా అండ్ ఆర్డర్ మిస్‌యూజ్ అయిపోతుందండి. కొండారెడ్డి బుర్జ్‌కి ఎక్కడానికి ఒక 200 మందికి, 500 మందికి, ఒక 1000 మందికి పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీస్ వారు పట్టుమని 10 మందో, 20 మందో, 50 మందో కూర్చుంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లా? ఒక పబ్లిక్ ప్లేస్‌లో, ఒక హిస్టారికల్ ప్లేస్‌లో అలా పైకెక్కి ప్రదర్శన చేయడానికి హూ గేవ్ ద పర్మిషన్?
కలెక్టర్ దే డోంట్ నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే. ప్రభుత్వానికి ఇలాగా ఇబ్బంది కలిగించే పరిస్థితులు న్యూసెన్స్ కేసులు అలా చేయకూడదే. వాళ్ళు అడుగుతుంది సిబిఐ. మీలో దమ్ముంటే నిజాయితీ ఉంటే సిబిఐ కేసుకోపోండి. అక్కడ నిరూపించుకుంటాం మేమేంటో, మా కెపాసిటీ ఏంటో, మా ట్రాక్ రికార్డ్ ఏంటో అనాలా. అంతేగాని మమ్మల్ని మేడం. అనుమానిస్తారా, మమ్మల్ని అవమానిస్తారా హ్మ్. అంటూ కొండారెడ్డి బురిచెక్కడం అనేది చాలా తప్పండి. మేడం. ఇలాంటివి ఇలాంటివి ప్రోత్సహిస్తున్నటువంటి కలెక్టర్ గారు, పోలీసు వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలండి. అండ్ ఫైనల్‌గా చెప్పండి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ త్రూ డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ఈవీఎంలకు సంబంధించి ఒక నిమిషానికి 3 ఓట్లు ఎలా పడ్డాయంటూ ఒక ఎనాలిసిస్‌ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ త్రూ తీసుకొచ్చారు. ఏం చెప్తారు? ఒకటి ఆడిబుల్ అమ్మా? వస్తుందా? వస్తుంది మేడం. ఫైనల్‌గా కంక్లూడ్ చేసేయండి మేడం. క్రిస్పీగా చెప్పండి. ఏదైతే పరకాల ప్రభాకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది అది చాలా ఆశ్చర్యం అమ్మా. ఎందుకంటే అన్ని సార్లు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంత ఎవిడెంటరీగా ఇస్తున్నప్పుడు ప్రభుత్వం మీద ప్రజలకి అంటే గెలిపించుకున్న ప్రజలకో, రాష్ట్ర ప్రజలకో, ప్రతిపక్ష ప్రజలకో అందరికీ అపనమ్మకాలు వచ్చేస్తున్నాయి. అంటే ప్రభుత్వం ఎలక్షన్ మీద నమ్మకాలు పోతున్నాయి. ఇలాంటప్పుడు ఖచ్చితంగా పరకాల ప్రభాకర్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్‌లకి మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్‌ల ప్రకారం అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్‌లు ఎలక్షన్ కమిషనర్ నుంచి ఎవిడెంటరీగా తీసుకుంది. రాత్రి 11కి చంద్రబాబు గారి మీద అపరిమితమైన ప్రేమతో, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనే తపనతో, నిద్రకి మేల్కొని కూడా అంత ఓటింగ్ ఏసినటువంటి ఆ రాష్ట్ర ప్రజలెవరు? సీసీ కెమెరా ఎందుకు లేదు? ఆ బూత్‌లో ఆ టైంలో ఎవరెవరున్నారు? క్యూ లైన్‌లో ఎంతమంది నుంచుంటారు? ఒక్కొక్క బూత్‌కి ఎన్ని ఓటింగ్‌లుంటాయి? ఒక 1000 ఓటింగ్‌లుంటాయండి. 1000 ఓటింగ్‌లో సాయంత్రం 6కో, 5కో క్లోజ్ అయిపోతది కదా! ఆ టైం నుంచి రాత్రి 2 వరకు అంటే తెల్లవారుజామున 2 వరకు ఎంతమంది క్యూ లైన్‌లో నుంచోగలరు? ఒక్కొక్క ఓటుకి ఒక గంట పడుతుందా? 2 గంటలు పడుతుందా? అరగంట పడుతుందా? ఇవన్నీ కూడా ఎవిడెంటరీగా నిరూపించాలండి. లేకపోతే యాక్సెప్ట్ చేయాలండి. యెస్ అసలు మ్యామ్. ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోరో? ఒక కేస్ ఎందుకు నమోదు చేయరో? ఎందుకంటే కేస్ నమోదు చేసినా, ఆయన్ని అరెస్ట్ చేయాలని చూసినా, ఆయన్ని కోర్టుకి సబ్మిట్ చేసినా, ఆయన దగ్గర ఉండే ఆధారాలు కోర్టులో పెడతారండి. కోర్టులో పెడతారండి. కోర్టులో పెట్టినప్పుడు కోర్ట్ అంటది ఆయన అడిగిన ప్రశ్నలకి, సంధించిన ప్రశ్నలకి ఆన్సర్‌లు చెప్పండి. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అంటదండి. ఆయనకేమండి ఆయన చక్కగా జైల్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. నా ప్రశ్నలకి ఆన్సర్‌లు ఎలక్షన్ కమిషనర్ సరిగ్గా చెప్పట్లేదు. మీరన్నా చెప్పండి ప్రభుత్వం. అంటూ రేపు జ్యుడిషియరీ ఫైట్ అన్నమాట. కోర్టులో నన్ను అరెస్ట్ చేసినని నేను తప్పు చేశానండి. నాకు ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిందే కదా! నేను చదివాను. ఇదిగోండి ఎవిడెంటరీ. ఇలా ఎలా జరిగిద్దండి? అని అడుగుతున్నాను అనేస్తారు. ఆయన్ని టచ్ చేసే దమ్ము ఈ కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ నుంచి స్టేట్‌కి ఎవ్వరికీ లేదండి. సే అంటే సెంట్రల్‌లో యెస్ స్వయాన మ్యామ్. వారి భార్య గారున్నారు. నిర్మలా సీతారామన్ గారున్నారు. సో, ప్రభాకర్ ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రభాకర్‌ని అరెస్ట్ చేయండి అంటే, ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయడం అంటే వాట్ యూ మీన్ థట్? అంటే ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేసినట్టే. అంటే ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన రూల్స్‌ని ఇలా ఇలా చూపించాడు. అరే! ఆ రూల్స్ కరెక్ట్ కదా! మరి చెప్పిన వ్యక్తి కూడా కరెక్టే కదా! అతనేమి రోడ్డు మీద యెస్ ఆవారంగా మేడం. కూర్చునేవాడు కాదు. హ్మ్. ఒక అనాలిసిస్ చేయగలిగినటువంటి నిష్ణాతుడైనటువంటి వ్యక్తి. ఎకనామికల్ జోన్‌లో అనాలిసిస్ నిష్ణాతుడు. మేడం. ఎవిడెంటరీగా పట్టుకున్నాడు. హ్మ్. చేద్దాం సో, మేడం. అతని మీద చర్యలు తీసుకోవాలండి. లేదంటే అతనిచ్చిన స్టేట్‌మెంట్‌కి కట్టుబడి ఉండాలి. అతన్ని అరెస్ట్ చేసే దమ్ము ఈ రాష్ట్రానికి, స్టేట్‌కి, సెంట్రల్‌కి లేదని చెప్తున్నాను. అతను చాలా, ఓకే. చాలా నాణ్యతమైన రిపోర్ట్‌లు ఇచ్చాడని భావిస్తున్నాను. థాంక్ యూ